6 మంత్స్‌లో జేఈఈ మెయిన్ క్రాక్ చేయగలుగుతామా? ఇంకో 6 మంత్సే ఉంది. అసలు ఇంకా ఈ 6 మంత్స్‌లో అసలు ఏం జేయాలి? బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఇంకా క్లాస్ 11 టాపిక్స్ కూడా సరిగ్గా కవర్ చేయలేదు. క్లాస్ 12 సిలబస్ ఏమో ఒక సైడ్ నుంచి పరిగెడుతూనే ఉంది. మాక్ టెస్ట్‌లు సరిగ్గా స్టార్ట్ చేయలేదు. రివిజన్ అంటే అసలు అది మర్చిపోండి. ఇంక రివిజన్ అంటే అసలు ఇప్పుడు ఆ డిస్కషన్ కూడా అక్కర్లేదు. అసలు క్లారిటీయే రావట్లేదు. కానీ ఎట్లైనా చేసి 6 మంత్స్‌లో జేఈఈ మెయిన్స్ క్రాక్ చేయాలి. 99 పర్సెంటైల్ కొట్టేలాగా అసలు ఏం చేయాలి? ప్లాన్ ఏంటో చాలామంది స్టూడెంట్స్‌కి ఈ డౌట్ అయితే ఉందబ్బా! ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకు ఎగ్జాక్ట్‌గా మీకేవైతే డౌట్స్ ఉన్నాయో, ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నెక్స్ట్ 6 మంత్స్ కంప్లీట్ ప్లాన్, ప్రాక్టికల్ ప్లాన్ అయితే ఇస్తాం. నేను చెప్తున్నా కదా, 6 మంత్స్ మీరు కానీ ఇది కరెక్ట్గా ఫాలో అయినా కూడా మీకు ఇంకా చాలా చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి 99 పర్సెంటైల్ క్రాక్ చేయడానికి. కానీ మళ్ళీ చెప్తున్నాను, 6 మంత్స్ తర్వాత ఒకవేళ మీరు ఈ ప్లాన్ కానీ ఫాలో అవ్వకపోతే ఇక్కడి నుంచి ఏమవుతుంది తెలుసా? కష్టమైతూ వెళ్తుంది అబ్బా. మీ డ్రీమ్ ఏదైతే ఉందో, ఐఐటి కొట్టాలరా బాయ్, ఎన్ఐటి కొట్టాలరా బాయ్ అనే డ్రీమ్ ఉంటుంది కదా, ఇప్పటి నుంచి కానీ మీరు సీరియస్ కాకపోతే, ఇప్పటి నుంచి నేను చెప్పిన ప్లాన్, నేను చెప్పిన పాయింట్స్ మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయకపోతే, ఆ డ్రీమ్ అనేది మీకు మీకు మీరు అచీవ్ చేసేదానికి కొంచెం అలా అలా దూరం దూరం వెళ్తూ ఉంటుంది. సో అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు అలా అని చాలా ఏం చెప్పను, 6 పాయింట్స్ చెప్తా అంతే. ఈ 6 పాయింట్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి అబ్బా, సరిపోతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్, ఇది నా ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, ఎంతకి ప్రిపేర్ అవుతున్నారో మీకు క్లారిటీ ఉండాలి. అలా కాకుండా మీరు ర్యాండమ్గా ప్రిపేర్ అవుతుంటే మీకు ఐడియా ఉండదు. ఇప్పుడు ఇంకా 6 మంత్స్ ఉంది. సో నేనేమంటున్నా అంటే 6 మంత్స్ 99 పర్సెంటైల్ టార్గెట్ పెట్టుకుందాం. సరే, మీరు అనొచ్చు, అన్న నాకు 98 పర్సెంటైల్ వచ్చినా కూడా ఎన్ఐటీలో సీట్ వస్తుంది కదా, సో నేను 98 పర్సెంటైల్ లేదా 97 పర్సెంటైల్కి టార్గెట్ పెట్టుకుంటా, అప్పుడు ఏమన్నా ఇష్యూ అవుతుందా అంటే, నా పాయింట్ ఏంటంటే, నువ్వు టార్గెట్ పెట్టుకోవడం 99 పర్సెంటైల్ పెట్టుకో. సో దట్ అట్లీస్ట్ ఆ 99 పర్సెంటైల్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు 98, 98.5 వరకైనా స్కోర్ చేసే కెపాసిటీ, అంటే ఆ రేంజ్ చదువుతావు నువ్వు. అలా కాకుండా లేదు నాకు 97 పర్సెంటైల్ వచ్చినా చాలు, నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకున్నా 97, 97.5కి కూడా నాకు ఎన్ఐటీలో సీట్ వస్తుంది అని నువ్వు ఒకవేళ ఈ మైండ్ సెట్లోకి వచ్చేసినావు అనుకో, అప్పుడు ఆబ్వియస్లీ నువ్వు టార్గెట్టే ఇంత పెట్టుకున్నావు. ఆబ్వియస్లీ నువ్వు అనుకున్న టార్గెట్కి పక్కా అంటే చాలా రేర్గా ఏదన్నా అవ్వచ్చు, నువ్వు అనుకునే టార్గెట్ రీచ్ అవ్వకుండా ఆ 97 పర్సెంటైల్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు మేబీ దానికన్నా కొంచెం తక్కువ 95, 94కి ఆగిపోతావేమో. సో అందుకే మీ టార్గెట్ ఫస్ట్ మైండ్లో ఫిక్స్ అయిపోండి, 99 పర్సెంటైల్ మినిమం స్కోర్ చేయాలి అని టార్గెట్ పెట్టుకోండి. దానికోసం ఎంత స్కోర్ చేయాలన్నా, లాస్ట్ 4 ఇయర్స్ యావరేజ్ చూసుకుంటే, మన ఈ ఇయర్ 2026 యావరేజ్ చూసుకుంటే 185 to 195 మధ్యలో ఉండే. అంతకుముందు 180 to 190, అంతకుముందు 170 to 180 ఉండే, అంతకుముందు 165 to 175. అండ్ ఓవరాల్గా మరి సేఫ్ స్కోర్ ఎంత పెట్టుకోవాలన్నా నా మాక్ టెస్ట్లో నేను చూసుకోవడానికి నాకు ఒక రెఫరెన్స్ ఉంటుంది కదా అంటే, సేఫ్గా నన్ను అడిగితే 190+ మార్క్స్ అయితే మీరు టార్గెట్ పెట్టుకోండి. 190 మార్క్స్ మీ టార్గెట్ ఉండాలి. అది అగైన్ 190 మార్క్స్ అంటే, అన్నా నేను ఫిజిక్స్లో 60, కెమిస్ట్రీలో 60, మ్యాథ్స్లో 60 అట్లనా అంటే అట్లా అక్కర్లేదు. ఎందుకంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్లో డిఫికల్టీ లెవెల్ సేమ్ కాదు. ఎవ్రీ సబ్జెక్ట్, ఈ ప్రతి సబ్జెక్ట్లో మీకు టైం పట్టేది సేమ్, ఈక్వల్ టైం పట్టదు. మ్యాథ్స్ మీరు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూడండి, లెంతీగా వస్తుంది పేపర్. అలాంటప్పుడు మ్యాథ్స్ మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. కెమిస్ట్రీ త్వరగా అయిపోగొట్టుకోవచ్చు. మ్యాథ్స్లో ఒకవేళ మీరు 40, 44 మార్క్స్ తెచ్చుకున్నా కూడా మీకు హై ఛాన్సెస్ ఉంటాయి అందులో 99 పర్సెంటైల్ తెచ్చుకోవడానికి. కానీ కెమిస్ట్రీలో అదే మీకు 99 పర్సెంటైల్ రావాలి అంటే మినిమం అందులో 70, 75 మార్క్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. సో అది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన. మ్యాథ్స్లో 99 పర్సెంటైల్ కావాలి అంటే మీ టార్గెట్ 40 to 55 మార్క్స్, అంటే ఆల్మోస్ట్ ఒక కరెక్ట్గా మీరు ఒక 11 to 13 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసిన హై ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఫిజిక్స్లో 70 to 75, కెమిస్ట్రీలో కూడా 70 to 75 అనమాట. సో ఈ టార్గెట్స్ మీ మైండ్లో ఉండాలి. మీరు కావాలంటే రాసుకోండి, మీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బుక్స్ మీద మీరు రాసుకోండి. మీరు బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా కనిపిస్తుంది, నేను ఎట్లైనా చేసి మ్యాథ్స్లో ఎట్లైనా చేసి ఆ 25 క్వశ్చన్స్లో 11, 12 క్వశ్చన్స్ కరెక్ట్గా చేసిన సాల్రా బై. సో 11, 12 క్వశ్చన్స్ ఎవ్రీ టెస్ట్లో కరెక్ట్ అయ్యేలాగా మీరు చూసుకోండి. అదొక అలవాటు అవుతూ ఉండాలి మీకు. ఓకే, సేమ్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా, మీ టార్గెట్ ఫిక్స్ అయింది కదా, మీ టార్గెట్ 190 మార్క్స్. సెకండ్ పాయింట్ ఏంటన్నా, సెకండ్ పాయింట్, ఇప్పుడు 6 మంత్స్ టైంలో
నువ్వు అన్ని సబ్జెక్ట్స్ అంటే ప్రతి సబ్జెక్ట్లో ఉన్న అన్ని చాప్టర్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చుకుంటూ అన్నిటి మీద ఈక్వల్ టైం స్పెండ్ చేసినావు అనుకో, నీకే టైం బొక్క. ఎందుకంటే టైం లేదు నీ దగ్గర, నువ్వు ఇంకా నీ దగ్గర 2 ఏళ్ళు లేదు, 6 మంత్సే ఉంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ప్రయారిటైజ్ చేసుకోండి చాప్టర్స్ని. అంటే ఎలా చేయాలి అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ పేపర్స్లో పర్టికులర్ చాప్టర్స్ నుంచి వచ్చిన వెయిటేజ్, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫికల్టీ ఆఫ్ క్వశ్చన్స్, అలాగే ఆ చాప్టర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు, ఓన్లీ ఆ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడా, మల్టీ కాన్సెప్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడా, ఇవన్నీ బేస్ చేసుకొని మీరు కొన్ని చాప్టర్స్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. మరి ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి అంటే టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ నేనైతే అది మీకోసం చేసేసిన. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద నేను ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్లో అన్ని చాప్టర్స్ని 4 ప్రయారిటీస్లో అయితే డివైడ్ చేసిన. ఓకే, ఇది ప్రయారిటీ 1 చాప్టర్స్ రా, మ్యాథమెటిక్స్లో ప్రయారిటీ 1 చాప్టర్స్ ఇవి. ఇది ప్రయారిటీ 2 చాప్టర్స్. ఈ ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 చాప్టర్స్ అయితే పక్కా నువ్వు మంచిగా చేయాల్సిందే, మంచిగా నేర్చుకోవాల్సిందే, ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాల్సిందే. ఎందుకు అంటే ఈ రెండు కూడా ఫస్ట్ ఈ ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 చాప్టర్స్ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వెయిటేజ్ ఎక్కువ, క్వశ్చన్స్ కూడా మనం చూసుకుంటే చాలా టఫ్ ఏం రావు. ఓకే, అబవ్ యావరేజ్ వరకు ఉంటాయి క్వశ్చన్స్. సో అటు వెయిటేజ్ ఎక్కువ అండ్ అలాగే మనకి స్కోరింగ్ కూడా. సో అందుకే ఈ పర్టిక్యులర్ ఫస్ట్ ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 చాప్టర్స్ అయితే మీరు ఇందులో మీకు ఒక చిన్న కాన్సెప్ట్ మీద డౌట్ ఉండకూడదు అబ్బా, ఫుల్ పిక్చర్ క్లారిటీతో ఉండాలి. ఇవి అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కొంచెం మనం కిందికి వెళ్తే ఇక్కడ మీకు ప్రయారిటీ 3 చాప్టర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇది మీ నెక్స్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. ఈ ప్రయారిటీ 3 చాప్టర్స్ని మీరు నెక్స్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. ఓకే, అంటే ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత టైం ఉంటే ప్రయారిటీ 3 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోండి. అలాగే ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ ప్రయారిటీ 4 చాప్టర్స్ కూడా ఉంటాయి. ఇది లాస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. అగైన్ మీ దగ్గర సఫిషియంట్ టైం ఉంటేనే ఈ చాప్టర్స్ జోలికి వెళ్ళండి. లేదన్నా సఫిషియంట్ టైం లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారో తెలుసా, నేను స్కిప్ చేయండి అని చెప్పాను నేను. ఓకే, అట్లీస్ట్ మీరు దీన్ని ఐపీ లెవెల్ వరకు చూసుకోండి. ఈ ప్రయారిటీ 3 ప్రయారిటీ 4 చాప్టర్స్ని మొత్తంగా స్కిప్ చేయకండి. అట్లీస్ట్ మీరు ఐపీ లెవెల్ వరకైనా చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీ ఉంది నాన్న. ఓకే, ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్స్ తక్కువ వస్తాయి అని ఒకవేళ వచ్చినా కూడా ఎగ్జామ్స్లో ఈ మధ్యలో చూస్తుంటే కొంచెం కాంప్లికేటెడ్ వస్తున్నాయి. అలా అని మీరు మొత్తం ట్రిగ్నోమెట్రీ వదిలేస్తారా? లేదు, ఎందుకంటే ఈ ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్స్ అనేవి మనకి డిఫరెంట్ చాప్టర్స్లో యూజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారు అంటే ఈ చాప్టర్స్ని ఎలాగో మీరు ఐపీకి అయితే అన్ని చాప్టర్స్ చదివేస్తుంటారు పక్కా. ఓకే, సో ఆ బేసిక్ అయినా నేర్చుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చాప్టర్ ఉంది. ఈ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చాప్టర్ మీరు సరిగ్గా చేయకుండా డెఫినెట్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఏరియాస్ ఏ క్వశ్చన్ మీకు సరిగ్గా రాదు. ఎందుకంటే ఆ ఇంటిగ్రేషన్కి సంబంధించిన మెథడ్స్, ఆ బేసిక్స్ అన్నీ ఇందులో కవర్ అవుతాయి. కానీ మీరు ఓన్లీ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి జేఈఈ మెయిన్స్ స్టూడెంట్ కావాలంటే లాస్ట్ 2-3 ఇయర్స్ పేపర్స్లో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ మీద వచ్చిన క్వశ్చన్స్ చాలా తక్కువ. ఫస్ట్ వచ్చినవి కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చిండు. సో అలా అప్పుడు ఏం చేస్తారు అంటే మీరు దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం కన్నా మీరు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐపీ లెవెల్ వరకు మొత్తం నేర్చుకోండి. సో దట్ అవి మీకు డెఫినెట్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏరియాస్లో ఎక్కడ కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటాయి. సో అందుకనే ఈ ప్రయారిటీ 3 మళ్ళీ చెప్తున్నాను, ప్రయారిటీ 3 అండ్ ప్రయారిటీ 4 టైం ఉంటే నీట్గా కవర్ చేసుకోండి. లేదంటే అట్లీస్ట్ ఇవి ఐపీ లెవెల్ వరకైనా కవర్ చేస్తే కొంచెం ఇందులో ఉన్న బేసిక్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అండ్ మీకు వేరే చాప్టర్స్లో పక్కా యూజ్ అవుతాయి. అక్కడ మీకు ఎలాంటి బ్లాకర్ ఉండదు. ఓకే, కానీ ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 అయితే అసలు చెప్తున్నా కదా, నో ఎక్స్క్యూజ్ అక్కడ. ఇది మీరు సూపర్గా చేయాల్సిందే, ఇన్ డెప్త్లో చేయాల్సిందే. ఓకే, సేమ్ అదే విధంగా మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా వీడియో పాజ్ చేసుకొని, ఓకే నేను కావాలంటే ఈ డాక్ నేను మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తా, అందులో చూసుకోండి. ఓకే, సో అలాగే సేమ్ వేలో మీరు ఫిజిక్స్ కూడా చూడొచ్చు. ఫిజిక్స్లో ఇవి ప్రయారిటీ 1 చాప్టర్స్ నాన్న, ప్రయారిటీ 2 చాప్టర్స్ ఇవి, ఆ తర్వాత ప్రయారిటీ 3 చాప్టర్స్ వచ్చేసి ఇవి, ప్రయారిటీ 4 చాప్టర్స్ అయితే ఇందులో ఉన్నాయి, నెక్స్ట్ పేజ్లో కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. బట్ మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో మీరు కావాలంటే పాజ్ చేసుకొని నోట్ చేసుకుంటా చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇదిగో ఈ ప్రయారిటీ 4 చాప్టర్స్ ఇవన్నీ. ఓకే, సో అగైన్ మళ్ళీ చెప్తున్నా,
కంప్లీట్గా వదిలేకండి, వాటిలో అట్లీస్ట్ ఐపీ లెవెల్ వరకు అయినా బేసిక్స్ అయినా నేర్చుకోండి. ఓకే, సేమ్ కెమిస్ట్రీలో చూడండి, ఇవన్నీ ప్రయారిటీ 1 చాప్టర్స్, ఆ తర్వాత ఇవి ప్రయారిటీ 2 చాప్టర్స్, ఇవి ప్రయారిటీ 3 చాప్టర్స్. సో ఈ ఫస్ట్ అండ్ 2 అయితే పక్కా చేయాల్సిందే. ఈ 2 నేను చెప్పినట్టు మీరు ఫాలో అయిపోండి, ప్రయారిటీ 3 చాప్టర్స్. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రయారిటీ 4 చాప్టర్స్ ఏమో ఇవి, ఇదిగోండి ప్రయారిటీ 4 చాప్టర్స్ ఇవి. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటన్నా అంటే, మీరు బ్యాక్లాగ్స్ని ఎలా మేనేజ్ చేయాలి. సరే ఓకే, ఫస్ట్ మనం టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాం, ఏ చాప్టర్స్కి వెయిటేజ్ ఇవ్వాలో చూసుకున్నాం, దేన్ని ప్రయారిటీగా పెట్టుకోవాలో అది కూడా చూసుకున్నాం. దాంతోపాటు బ్యాక్లాగ్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎందుకంటే నాకు తెలుసు, ఐ నో దాట్ ఆల్మోస్ట్ 90-95% స్టూడెంట్స్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్న చాప్టర్స్ కొన్ని వచ్చి ఉండొచ్చు, కొన్ని రాకపోయి ఉండొచ్చు. ఆ బ్యాక్లాగ్స్ అట్లా పడుతూ ఉంటాయి, ఆ లోపల బ్యాక్ ఆఫ్ ద మైండ్ టెన్షన్ నడుస్తూ ఉంటుంది, అరే ఎప్పుడురా నేను ఇవన్నీ కవర్ చేసేది, ఎక్కడరా నాకు అసలు టైమే దొరకట్లేదు, ఈ ఇంటర్ సెకండ్ ఇయర్తోనే మొత్తం నా టైం అంతా పోతుంది, పొద్దున పోతున్న 7-8 గంటలకి, నైట్ మళ్ళీ వచ్చేసరికి 8-9 అవుతుంది, అసలు ఎప్పుడు చదవాలి, ఎప్పుడు బ్యాక్లాగ్స్ కవర్ చేయాలి, నాకు ఏం అర్థం కావట్లేదు అన్న ఫీలింగ్లో ఉన్నారు. మీరు ఏం చేస్తారు అంటే, ఒకటి తప్పదు, ఓకే, ఇంకా ఇది మీ లాస్ట్ ఎండ్ గేమ్ అనుకోండి, ఓకే, బట్ యూ హ్యావ్ టు అట్లీస్ట్ స్పెండ్ 1 to 2 అవర్స్, అబ్బా ఎక్కువ స్పెండ్ చేయకండి బ్యాక్లాగ్స్ మీద, 1 to 2 అవర్స్ పర్ డే ఎట్లైనా చేసి ఒక టైం ఫిక్స్ చేసుకోండి, మార్నింగా లేదా నైటా, మీ టైం టేబుల్కి మీ టైం టేబుల్ పరంగా ఒక టైం ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకొని ఆ టైం టేబుల్లో ఒక 1-2 అవర్స్, 1-2 అవర్స్ మీరు బ్యాక్లాగ్స్కి పెట్టుకోండి. ఆ 1-2 అవర్స్లో మీరు ఏం చేస్తారు అంటే, ఓన్లీ బ్యాక్లాగ్ ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో వాటి మీదనే మీరు స్పెండ్ చేయండి. అవి నేర్చుకోవడం, వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, అవన్నీ అయితే చేయండి. ఓకే అన్న, మరి దీనిలో అన్ని చాప్టర్స్ నేను చేయాలా అంటే, ఇప్పుడు లెట్స్ సే నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొత్తం బిస్కెట్ అయిపోయింది, ఓకే, మరి అన్నీ నేను కవర్ చేయాలంటే అక్కర్లేదు. మీరు ఏం చేస్తారు అంటే, ఇందాక నేను చూపించినా కదా ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 చాప్టర్స్ ఉన్నాయని చూపించినా కదా, ఫస్ట్ ఆ ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 చాప్టర్స్లో ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయో ఆ చాప్టర్స్, వాటిలో మీకు ఏమైనా రాకపోయినాయి అనుకోండి, ఫస్ట్ అవి పట్టుకోండి. ఎందుకంటే అవి వెయిటేజ్ ఎక్కువ అండ్ అవి తొందరగా కూడా అయిపోతాయి. మీకు తొందరగా అంటే కొంచెం క్వశ్చన్స్ అందులో నుంచి మీకు అబవ్ యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఫాస్ట్గా అయిపోగొట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు అది పట్టుకోండి. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 చాప్టర్స్ ఏవైతే ఉంటాయో మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, వాటిని పట్టుకొని ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి. ఆ తర్వాతనే ప్రయారిటీ 3 ప్రయారిటీ 4 చాప్టర్స్కి అయితే వెళ్ళిపోండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ అలాగే మళ్ళీ చెప్తున్నాను, సర్లే పోతే పోయింది, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే పోయింది, ఇంటర్ సెకండ్ ఇయర్ చాప్టర్స్ మీద అయినా నేను మంచిగా గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తా, ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్న బ్యాక్లాగ్స్ నేను లాస్ట్ డిసెంబర్లో నవంబర్లో చూసుకుంటా అంటే నేను చెప్తున్నా, నీకు టైం ఉండదు. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, నేను రియల్గా చెప్తున్నా, నీవు ఇప్పుడు రియలైజ్ అవ్వవు, కానీ నవంబర్ డిసెంబర్లోకి వెళ్తావు కదా, అప్పుడు తెలుస్తుంది, అరే షట్ అప్పుడే చేయాల్సింది కదా రా భయ్ అని. ఓకే, అందుకే నేను ఏమంటున్నా అంటే, ఎంత రా భయ్, రోజుకి 1-2 అవర్స్ అంతే. నువ్వు మేబీ ఇంటికి వచ్చి కొంచెం టైంపాస్ చేయు, కావాలంటే ఒక 20-30 మినిట్స్ టైంపాస్ చేసినా కూడా ఓ 1-2 అవర్స్ బ్యాక్లాగ్స్కి పెట్టుకున్నా, రోజుకి 2 అవర్స్ అనుకుందాం, లేదా సరే రోజుకి 1 అవర్ అనుకుందాం. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 4-5 మంత్స్, అట్లీస్ట్ ఒక 3-4 మంత్స్ రోజుకి 1 అవర్ నువ్వు బ్యాక్లాగ్ మీద కవర్ చేస్తే ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నావు, అన్ని గంటల్లో ఎన్ని చాప్టర్స్ అయిపోతాయి నీవి, అట్లా ఆలోచించుకో నువ్వు. అప్పుడు నీకు ఇట్ విల్ మేక్ సెన్స్ టు యూ. అప్పుడు నీకు అనిపిస్తుంది, అవును కదా ఇలా చేయడం బెటర్ కదా, ఒకేసారి రివిజన్ టైంలో అటు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ రివైజ్ చేయాలి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్న అసలు నాకు అర్థం కాని చాప్టర్స్ మళ్ళీ ఇంకొకసారి నేను చదవాలంటే చాలా కష్టం అవుతుంది. అప్పుడు మీకు చాలా బర్డన్గా అనిపిస్తుంది మీకు, మళ్ళీ అప్పుడు మాక్ టెస్ట్లు రాయాలి. సో అదంతా ఒకేసారి వచ్చేసరికి మీ నెత్తి మీద చాలామంది స్టూడెంట్స్కి అందుకే ఆ నవంబర్ డిసెంబర్ టైంలో ఫుల్ ప్రెషర్లో ఉంటారు. సో మీరు అది చేయకండి, అస్సలు చేయకండి. డైలీ అట్లీస్ట్ ఒక 1 అవర్ 1 అవర్ని స్పెండ్ చేయండి బ్యాక్లాగ్స్ మీద, అయిపోతుంది. యూ విల్ థ్యాంక్ మీ లేటర్ అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగైన్ మీరు బ్యాక్లాగ్ చాప్టర్ని ప్రజెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్లో నడుస్తున్న చాప్టర్ని ఒకేలా ట్రీట్ చేయకండి, వాటిని ఒకేలా చదవకండి. అదే నా 4th పాయింట్ కూడా. అంటే మీరు ఏం చేస్తారంటే రెండింటికి సేమ్, ఓకే మీరు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న చాప్టర్ ఎలా చదువుతున్నారో నేను బ్యాక్లాగ్ చాప్టర్ కూడా అలాగే కవర్ చేయాలేమో అని అలాగే చేస్తారు. అలా చేయకండి. మీరు ఏం చేస్తారంటే వెరీ సింపుల్ చెప్తున్నా, ఏదైతే బ్యాక్లాగ్ చాప్టర్ ఉంటుందో అంటే క్లాస్ 11th చాప్టర్ ఉంటుందో దానిలో మీరు సింపుల్గా మీరు ఏం చేయండి,
వన్ షాట్ వీడియోస్ ఉంటాయి. మన ఛానల్లో చూడండి, లేదా మీకు వేరే ఛానల్స్ ఏమన్నా మీకు నచ్చిన ఫ్యాకల్టీస్ ఉంటే యూట్యూబ్లో, ఓకే, లెక్చర్స్ చూసేసుకోండి, వన్ షాట్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫంక్షన్స్ ఉంటే అది మీకు అర్థం కాలేదు, ఓకే, సో మీరు ఏం చేస్తారు, యూట్యూబ్కి వెళ్ళిపోయి మంచిగా మీకు నచ్చిన ఫ్యాకల్టీ నుంచి ఆ ఫంక్షన్స్ వన్ షాట్ వీడియో ఉంటుంది. ఒక 4-5 అవర్స్లో మొత్తం ఫంక్షన్స్ అని చాప్టర్ అంతా ఖతం చేస్తుంటారు. అందులో అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తుంటారు, కాన్సెప్ట్ అప్లికేషన్ కవర్ చేస్తుంటారు. వెళ్ళి ఆ ఒక్క వీడియో చూడండి, 5 అవర్స్లో మీ చాప్టర్ ఖతం. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు తెలుసా, డైరెక్ట్గా మీరు ఇప్పుడు నేను సింగేజ్ పట్టుకుంటా, అరిహంత్ పట్టుకుంటా, నేను మా కోచింగ్ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటా అంటే మీకు టైం లేదు బ్యాక్లాగ్కి. ఎందుకంటే రోజు మీరు హార్డ్లీ 1-2 అవర్స్ స్పెండ్ చేయగలుగుతున్నారు, అంతే కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా పీవైక్యూస్ అటాక్ చేయండి. జేఈ మెయిన్ పీవైక్యూస్ ఉంటాయి, అడ్వాన్స్ అసలు టచ్ చేయకండి. బ్యాక్లాగ్లో అయితే ఏవైతే బ్యాక్లాగ్ చాప్టర్స్ ఉన్నాయి కదా, మీరు అసలు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అస్సలు టచ్ చేయకండి. జేఈ మెయిన్ పీవైక్యూస్ సాల్వ్ చేయండి. అందులో అట్లీస్ట్ ఒక 50-100 పీవైక్యూస్ సాల్వ్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఫస్ట్ అయితే కాన్సెప్ట్ అంతా క్లియర్ అయిపోయింది ఆ చాప్టర్ది. సెకండ్, ఎగ్జామ్లో ఆ చాప్టర్కి రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నా మీకు ఐడియా వస్తుంది. అండ్ అలాగే మీరు ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నారో, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, అది కూడా ఒక ఐడియా వస్తుంది. అది సరిపోతుంది. ఎందుకంటే మీరు రివిజన్ చేసేటప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. ఆ చాప్టర్ చేసి ఉంటారు కాబట్టి మీకు తెలుసు ఆ చాప్టర్లో మీకు ఎక్కడెక్కడ పోతున్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లం అవుతుందో మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి మీరు ఆ రివిజన్ టైంలో ఓన్లీ ఆ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో క్లాస్ 11th బ్యాక్లాగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది ఫాలో అవ్వండి. కానీ ఇంటర్ సెకండ్ ఇయర్కి అస్సలు ఇంటర్ సెకండ్ ఇయర్కి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు మంచిగా ఇందులో డెప్త్లోకి వెళ్ళొచ్చు. అంటే ఏం చేస్తారు, మంచిగా మీరు లెక్చర్ చూడండి. అంటే మీరు ఆఫ్లైన్లో మీరు ఆ లెక్చర్ అటెండ్ అవ్వండి ప్రాపర్గా మీ కోచింగ్లో, లేదా ఆన్లైన్ తీసుకుంటే ఆ కోచింగ్ ఆ పర్టికులర్ సెషన్ అయితే మంచిగా అటెండ్ అవ్వండి. ఆ సెషన్లోనే మొత్తం కాన్సెప్ట్ అంతా ఫ్యాకల్టీ ఏదో చెప్తున్నారో ప్రాపర్గా వినండి. అక్కడి నుంచే మ్యాక్సిమం ఆ కాన్సెప్ట్ మీరు గ్రాస్ప్ అయ్యేలాగా చూసుకోండి. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే అట్లీస్ట్ ఒక 30-40 క్వశ్చన్స్ చేయండి. ఓకే, ఆ క్వశ్చన్స్ మీరు మేబీ మీ కోచింగ్ మెటీరియల్ నుంచి చేయొచ్చు, లేదంటే సింగేజ్, అరిహంత్ లాంటి బుక్స్ నుంచి చేయొచ్చు. కానీ బేసికలీ క్వశ్చన్స్ ఎలా అంటే మీకు కాన్సెప్ట్ క్లారిటీ తీసుకొస్తాయి. కావాలంటే ఇక్కడ మీరు ఐపీఈ ఓ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి కూడా చేయొచ్చు అబ్బా. ఎందుకంటే మీకు ఫస్ట్ ఏంటి, ఆ చాప్టర్ అప్పుడప్పుడు చదువుతున్నారు, మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు ఆ చాప్టర్ కదా. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఏం మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసేయాలి. ఓకే, ఇందులో ఏ కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ నేను ఎట్లా అప్లై చేయగలుగుతాను అని తెలియాలి, మీకు క్లారిటీ ఉండాలి. సో అందుకే అంటున్నా, ఫస్ట్ ఆ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 30-40 క్వశ్చన్స్ మీరు చేసుకోండి. మీ ఏ బుక్ నుంచి చేసుకుంటారో మీ ఇష్టం, కానీ మీకు ఆ కాన్సెప్ట్ అప్లికేషన్ అయితే క్లియర్ అయిపోవాలి. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే 100-150 పీవైక్యూస్ చేయండి. అది కూడా రీసెంట్ ఇయర్స్ నుంచి 2022 టు 2026 నుంచి వరకు మధ్యలో ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి పట్టుకొని అందులో 100-150 క్వశ్చన్స్ చేయండి. ఆ తర్వాత మొత్తం ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే ఆ చాప్టర్ ఉందో ఆ చాప్టర్ని అట్లీస్ట్ మీరు ఒక 2 పేజెస్లో, ఒక 2-3 పేజెస్లోకి ఒక షార్ట్ నోట్స్ లాగా రాసేలాగా మీరు అది ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే అది మీకు రివిజన్ టైంలో చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఆ తర్వాత ఫైనల్గా మీరు ఆ చాప్టర్ మీద ఒక మాక్ టెస్ట్ రాయండి. సో దట్ మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఆ చాప్టర్కి రిలేటెడ్, మీకు ఎంత ఎక్కింది, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, అండ్ దాని తగ్గట్టుగా మీరైతే ముందుకెళ్ళచ్చు. ఓకే, సో 12th క్లాస్కి సంబంధించిన టాపిక్ అయితే ఇలా కవర్ చేయండి అబ్బా చాప్టర్ అయితే. ఓకే, అది నా 4th పాయింట్. 5th పాయింట్ ఏంటి, టైం టేబుల్. చాలా ఇంపార్టెంట్. ఇలా నెక్స్ట్ 6 months టైం టేబుల్ ఎలా ఉండాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి నా వీక్ని, అసలు ఎలా నేను డిజైన్ చేసుకోవాలి, ఈ డౌట్స్ ఉంటాయి చాలామంది స్టూడెంట్స్కి. ఓకే, అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో చేసిన, మన ఛానల్కి వెళ్ళిపోండి, పీడబ్ల్యూజేఈ తెలుగు ఛానల్ ఓపెన్ చేసి వీడియో సెక్షన్లోకి వెళ్ళిపోయి కొంచెం కిందికి చూస్తే ఈ పర్టికులర్ వీడియో కనిపిస్తుంది మీకు, 99 పర్సెంటైల్ టైం టేబుల్ అని. అందులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, కావాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెడతా, వెళ్ళి చూడండి. మీకు టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటే ఈ ఒక్క వీడియో నుంచి మొత్తం క్లారిటీ అయితే వచ్చేస్తుంది మీకు. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, మాక్ టెస్ట్ అండ్ అనాలిసిస్. ఇది చాలామంది స్టూడెంట్స్ ఇంకా నాకు తెలిసి దీని గురించి ఆలోచించకుండొచ్చు, నాకు తెలిసి మాక్ టెస్ట్ల గురించి, వీటన్నిటి గురించి. ఒకటి
నాకు ఇప్పుడు మీ పర్టిక్యులర్ కోచింగ్ సెంటర్‌లో లేదా ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటుంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వీకెండ్ టెస్టులు జరుగుతుంటాయి. మోస్ట్‌లీ చాలామంది వీకెండ్ టెస్టులు అయితే పెడతారు. ఆ వీకెండ్ టెస్టులు మీకు ఓకే. ఆ వీకెండ్ టెస్టులు నాకు పర్లేదన్నా, ఆ లెవెల్ అంతా ఓకే. నాకు మంచి మార్కులే వస్తున్నాయి. నాకు ఆ లెవెల్ కూడా జేఈఈ మెయిన్ లెవెలే అనిపిస్తుంది అని మీకు అది అంటే మీకు ఆ ఫీలింగ్ ఉందనుకోండి కంప్లీట్‌లీ ఫైన్. లేదు మీకు ఆ పెట్టే ఆ వీకెండ్ టెస్టులు చాలా కష్టంగా ఉన్నాయి. మీరు పీవైక్యూస్ సాల్వ్ చేస్తున్నప్పుడు అసలు ఇంత ఈ లెవెల్‌లో లేవు కదా క్వెషన్స్. మరి కానీ ఈ వీకెండ్ టెస్ట్‌లో క్వెషన్స్ చాలా చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. నాకసలు ఈ లెవెల్ సెట్ అవ్వట్లేదు. నాకు జేఈఈ మెయిన్‌లో పీవైక్యూస్ ఏ లెవెల్‌లో అడుగుతున్నారో ఆ లెవెల్‌లో ఇస్తే నాకు ఓకే. నేను చేయగలుగుతా. ఆ ఫీలింగ్ ఉంటే మీరేం చేస్తారు అంటే మీరు వేరే ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఓకే. ఏదైనా ఆన్‌లైన్‌లో జేఈఈ లెవెల్‌లో ఉన్న టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటే అది తీసేసుకొని దాని నుంచి ప్రాక్టీస్ చేయండి. నేను సజెస్ట్ చేస్తాను అది కూడా మీకు. ఓకే. కానీ ఒకటి ఎవ్రీ వీకెండ్ మీరు టెస్ట్ రాయండి. దేని మీద టెస్ట్ రాయాలన్నా సింపుల్. ఆ వీక్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్ అయితే కవర్ అవుతున్నాయో దాని మీద ఖచ్చితంగా వీకెండ్ టెస్ట్ రాయి. సో దట్ మీకు క్లారిటీ ఉంటది. మీరు 300 మార్క్స్ మీద ఆ ఎగ్జామ్ రాసేయండి. ఓకే. 300 మార్క్స్ మీద 100, 100, 100 మీరు మ్యాథ్స్ 100, ఫిజిక్స్ 100, కెమిస్ట్రీ 100 ఆ ఎగ్జామ్ రాయండి మాక్ టెస్ట్. అప్పుడు మీకు ఆ రాసినప్పుడు తెలుస్తది. ఓకే. నేను ఎంత స్కోర్ చేయగలుగుతున్నా, కన్సిస్టెంట్‌గా నేను ఎట్లా పెర్ఫార్మ్ చేస్తున్నా, నా నా స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏంటి, వీక్ సబ్జెక్ట్ ఏంటి, ఆ వీక్‌లో నేను కవర్ చేసిన సబ్జెక్ట్స్ నాకు చాప్టర్స్ నాకు ఎంత ఎక్కినాయి, ఏది నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఎక్కడ నేను వీక్‌గా ఉన్నాను, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, అవన్నీ కూడా మీకు ఈ మాక్ టెస్ట్ నుంచే తెలుస్తుంది. అయితే చాలామంది స్టూడెంట్స్‌కి మాక్ టెస్ట్‌ని ప్రాపర్‌గా ఎలా అనాలిసిస్ చేయాలో తెలీదు. ఏం చేస్తారో తెలుసా మీరు? నాకు తెలుసు. మీరేం చేస్తారంటే ఏముందన్నా ఎగ్జామ్ రాస్తా, వీకెండ్ సాటర్డేనో, సండే పెడతాడు ఎగ్జాము. తొందరగా ఎగ్జామ్ రాసేస్తా, మండే రిజల్ట్ వస్తది, చూసుకుంటా, మార్కులు చూసుకుంటా, సర్లే ఏదో వచ్చినాయిరా భయ్ అని ఇంకా మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ సిలబస్ కంటిన్యూ అయితూ ఉంటది. ఆ మాక్ టెస్ట్‌ని ప్రాపర్‌గా అనాలిసిస్ చేయడం లాంటి పనులు ఎవ్వరూ చెయ్యరు. కానీ మీరు చేయాలి. ఎందుకు చేయాలో చెప్తా మీకు. ఒక్కటి ఇగో ఈ ఈ పర్టిక్యులర్ చూడండి ఒకసారి ఇది. ఆహ్, ఇంకొకటి దానికన్నా ముందు ఐ థింక్ మీరు చాలామంది స్టూడెంట్స్ ఇందాక చెప్పిన పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి రా భయ్ అని చెప్పిన. అయితే పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. అది ఎలా ప్రాక్టీస్ చేయాలో అనేది కూడా ఒక ఆర్ట్ అబ్బా! మీరు ర్యాండమ్‌గా పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే బొక్కబడుతది. ఓకే. సో అది ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా ఒక డీటెయిల్డ్ వీడియో చేసిన. ఈ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెడతా. చూడండి. నేను చెప్తున్నా కదా! చాలా చాలా హెల్ప్ అయితది మీకు. ఇప్పటి నుంచి మీరు పీవైక్యూస్ అలా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్‌గా మీకు మీ ఎగ్జామ్‌లో మీ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ అయితదది. ఓకే. సరే. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఏంటి? మాక్ టెస్ట్‌ని ఎలా అనాలిసిస్ చేయాలి? నేను స్క్రీన్ మీద ఒకటి చూపించిన. ఇందులో మీరేం చేస్తారో తెలుసా? మీరు కావాలంటే ఇట్లా మీరు ఒక బుక్‌లో ఇలా ఒక ట్రాకర్‌ని మీరు రెడీ పెట్టుకోండి. ఏం చేస్తారంటే మాక్ నంబర్, డేట్, చాప్టర్ అంటే ఆ వీక్‌లో మీరు ఏ చాప్టర్స్ రాయబోతున్నారో ఆ చాప్టర్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఆ రాసిన తర్వాత ఎంత స్కోర్ వచ్చింది? లెట్స్ సే 300లో మీకు ఒక 180 స్కోర్ వచ్చింది. మ్యాథ్స్‌లో ఒక 40, ఫిజిక్స్‌లో ఒక 60, కెమిస్ట్రీలో ఒక 80 మార్క్స్ అయితే వచ్చినాయి మీకు. ఓకే. కెమిస్ట్రీలో 80 మార్క్స్ వచ్చినాయి. సో మీరేం చేస్తారు అంటే అట్లా ఎవ్రీ వీకెండ్ టెస్ట్‌లో ఈ మార్క్స్ అన్నీ ఇందులో ఎంటర్ చేసుకుంటూ పోండి. కంపేర్ టు ద లాస్ట్ టెస్ట్ మీకు పెరిగినాయా, తగ్గినాయా ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీకు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి ఇప్పటి నుంచే. ఏంటి? డజంట్ మ్యాటర్ రా భయ్ ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ టఫ్ వచ్చిందా, ఈజీ వచ్చిందా డజంట్ మ్యాటర్. నేనైతే మినిమమ్ ఒక 160+ అయితే స్కోర్ చేయాలి. ఈజీ వస్తే ఈ మార్క్ క్రాస్ చేయడం చాలా ఈజీ మీకు. టఫ్ వచ్చినా కూడా అట్లీస్ట్ 160 అయితే స్కోర్ చేయాలి. అట్లా టార్గెట్ ఫిక్స్ చేసుకోండి మీకు మీరు. టార్గెట్ మీరు మీట్ అవుతున్నారా లేదా? ఈ మీట్ అవుతే టిక్ పెట్టుకోండి, లేదంటే క్రాస్ పెట్టుకోండి. దీని నుంచి ఏమవుతుంది తెలుసా? మీకు ఎగ్జాక్ట్లీ ఎవ్రీ వీకెండ్ మీ స్కోర్ తెలిసిపోతుంది మీకు. అంటే ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవుతున్నారు, మ్యాథ్స్‌లో ఇంప్రూవ్ అవుతున్నారా లేదా, కెమిస్ట్రీలో ఇంప్రూవ్ అవుతున్నారా లేదా, ఫిజిక్స్‌లో ఇంప్రూవ్ అవుతున్నారా లేదా, లాస్ట్‌తో కంపేర్ చేసుకుంటే ఎన్ని మార్క్స్ తగ్గుతున్నాయి, ఎన్ని మార్క్స్ పెరుగుతున్నాయి, నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నావా లేదా, ఒక ట్రాకర్ అయితే ఉంటుంది. ఇలా నువ్వు ట్రాక్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉన్నా, ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నా, అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏ వీక్‌లో నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని ఆ సెకండ్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్‌కి వెళ్తారు. సెకండ్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ ఏంటన్నా? సెకండ్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్‌లో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మాక్ టెస్ట్ నంబర్ 2 వేసేసుకొని డేట్ వేసేసుకోండి.
చేసేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు అయిన మిస్టేక్స్లో ఏవైతే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు లేదా తప్పైన క్వశ్చన్స్ ఉంటాయి మీకు కదా, ఆ క్వశ్చన్స్ మీరు ఈ 1, 2, 3, 4 and 5 ఈ 5 కేటగిరీస్లోకి డివైడ్ చేసుకోండి. ఓకే, సో ఈ 5 కేటగిరీస్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొన్ని కేర్లెస్నెస్ వల్ల అంటే సిల్లీగా మిస్టేక్స్ వల్ల కొన్ని క్యాలిక్యులేషన్ ఎర్రర్ వల్ల కొన్ని క్వశ్చన్స్ తప్పయి ఉంటాయి. కొన్నిసార్లు ఆ పర్టికులర్ రోజు నీకు ఆ ఎగ్జామ్ రోజు కాన్సెప్ట్ లేదా ఫార్ములా గుర్తు రాలేదు, అలా కొన్ని క్వశ్చన్స్ పోయి ఉంటాయి. కొన్నిసార్లు అసలు మీకు ఆ కాన్సెప్టే అర్థం కాలేదు, సో దానివల్ల క్వశ్చన్ పోయి ఉంటుంది. లేదంటే మీకు చాలా టైం పట్టింది ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి, సో అలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి. అలాగే కొన్ని క్వశ్చన్స్ అసలు మీకు జీరో నాలెడ్జ్, అసలు ఆ క్వశ్చన్ ఆ చాప్టర్కి సంబంధమే లేదు, మీకు ఏం తెలియదు, అలాంటివి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అలా మీరు అనాలిసిస్ చేసినప్పుడు ఏమవుతుందంటే లెట్స్ సే ఇందులో ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇందులో ఒక 2 క్వశ్చన్లు, ఇందులో ఒక 3 క్వశ్చన్లు, ఇందులో 6 క్వశ్చన్లు, ఇందులో ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమవుతుందంటే అబ్జర్వ్ చేయండి, ఒకవేళ మీరు ఈ ఫస్ట్ 2 కేటగిరీస్ ఉన్నాయి, ఫస్ట్ అండ్ సెకండ్ కేటగిరీ, ఇవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్యాలిక్యులేషన్ ఎర్రర్ అంటే నెక్స్ట్ టైం మీరు ఈజీగా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఫార్ములా గుర్తు రాలేదా టైంలో అంటే ఈజీగా మీరు దాన్ని నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే మీరు యాక్చువల్గా 6 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఇంకా సాల్వ్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉండే, కానీ ఈ చిన్ని మిస్టేక్స్ వల్ల పోయినాయి. సో అట్లా మీరు సెకండ్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ చేస్తారు ఇప్పుడు. ఓకే, అలాగే మీరు ఏం చేస్తారు అంటే సరే కంటెంట్ గ్యాప్ మీద ఎన్ని క్వశ్చన్స్ అంటే కాంటెంట్ సరిగ్గా అర్థం అవ్వకపోవడం వల్ల మీరు క్వశ్చన్ చేయలేకపోయినరు, దీన్ని కూడా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. కొన్నిసార్లు క్వశ్చన్ మీద చాలా ఎక్కువ టైం స్పెండ్ అయ్యి ఉంటుంది, ఎందుకు చేసినావు, ఎందుకు అక్కడ నుంచి నీకు ఏం లాస్ అయ్యింది, ఎందుకు ఆ క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసినావు, ఏం ఇష్యూ ఉంది, సరే నెక్స్ట్ టైం అది అవ్వకుండా చూసుకోవడం. అంటే మీ టార్గెట్ ఏం పెట్టుకోవాలి అంటే మీరు ఇది ఫిల్ చేస్తున్నప్పుడల్లా అట్లీస్ట్ ఇగో ఈ ఫస్ట్, ఈ సెకండ్, అలాగే ఈ ఫోర్త్, కొన్నిసార్లు కాన్సెప్ట్ గ్యాప్ ఉంటుంది అర్థం చేసుకుంటా, కానీ ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్లో మాత్రం ఈ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 0 ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇవి ఉండకూడదు, మీకు ఈజీగా రెక్టిఫై అయిపోవచ్చు. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ చాలా టైం పడుతుంది అంటే ఎందుకు పట్టుకుంటున్నారు ఆ క్వశ్చన్, వదిలేసేయండి కదా, లైట్ కదా క్వశ్చన్, మీరు ఆ టైంలో ఇంకా వేరే 2-3 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ వేలో అనాలిసిస్ చేయండి అబ్బా, చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది స్టూడెంట్స్కి నేను చెప్పిండే, లాస్ట్ ఇయర్ చెప్పిండే, ఎప్సెట్ టైంలో కూడా చెప్పిన స్టూడెంట్స్కి, ఈ ఇయర్ స్టూడెంట్స్కి కూడా చాలామంది ఇది ఇంప్లిమెంట్ చేసిండ్రు మాక్ టెస్ట్కి, అండ్ వాళ్ళకి సూపర్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో డెఫినెట్గా ఇదైతే మీరు ఇంప్లిమెంట్ చేయండి. అండ్ అలాగే ఫైనల్గా మీరు ఏం చేస్తారు అంటే సరే మాక్ టెస్ట్ రాసేసిండ్రు, మీరు స్కోర్ ట్రాక్ చేసిండ్రు, మిస్టేక్స్ని ట్రాక్ చేసిండ్రు, అలాగే సబ్జెక్ట్ వైజ్ 3 బిగ్గెస్ట్ వీక్నెస్ మీరు ఏంటి అంటే ఇప్పుడు ఆ మ్యాథ్స్లో 3 అంటే ఆ మాక్ టెస్ట్ రాసిన తర్వాత మెయిన్గా 3 టాపిక్స్ ఎక్కడెక్కడ పోతున్నాయి లేదా అసలు మిస్టేక్స్ ఏమవుతున్నాయో నోట్ చేసుకోండి. బిగ్గెస్ట్ 3 మిస్టేక్స్ ఇన్ మ్యాథ్స్, బిగ్గెస్ట్ 3 మిస్టేక్స్ ఇన్ ఫిజిక్స్, బిగ్గెస్ట్ 3 మిస్టేక్స్ ఇన్ కెమిస్ట్రీ. అది మీరు నెక్స్ట్ 24 to 48 అవర్స్లో దాని మీద వర్క్ చేయండి. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టాంటేనియస్గా మీకు తప్పులు తెలుస్తాయి, దాని మీద వర్క్ చేస్తారు అండ్ అక్కడ ఇంప్రూవ్ చేసుకుంటారనమాట. ఓకే, సో ఆ మొత్తం ఫార్మాట్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఓకే, సో మీరు కావాలంటే పాజ్ చేసుకొని ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసుకోండి మీరు, అండ్ మీరు ప్రాపర్గా దీన్ని ట్రాక్ చేయండి. నేను చెప్తున్నా కదా, అప్పుడు మీకు మాక్ టెస్ట్ రాసేటప్పుడు మజా వస్తుంది, మీకు పక్కా మజా వస్తుంది. ఓకే, సో ఇదన్నమాట ఈ 6 పాయింట్స్ మీరు ఫాలో అయితే చెప్తున్నా కదా ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది 99% కొట్టడానికి, ఎవ్వడు కూడా నేను ఆపలేడు. ఓకే, అండ్ అలాగే అన్నా నాకు ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ నాకు కోచింగ్ సరిగ్గా చెప్పట్లేదన్నా, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, అసలు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నా అంటే ఇంకా మీరు మన బ్యాచ్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసినాం, సెకండ్ ఇయర్ సిలబస్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇంకా మీ దగ్గర ఛాన్స్ ఉంది. ఇప్పుడు జాయిన్ అయినా కూడా మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ మీరు మంచిగా ఫాలో అయిపోవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రికార్డింగ్స్ అన్నీ ఉంటాయి మీకు, సో ఆ రికార్డింగ్స్ చూసుకొని బ్యాక్లాగ్స్ కవర్ చేసుకోవచ్చు. ఎలాగో మీరు యూట్యూబ్లో చేసేది కూడా అదే కదా. సో ఈ పర్టికులర్ లక్ష జేఈ తెలుగు బ్యాచ్లో అయితే మీరు రెగ్యులర్ తీసుకుంటే లైవ్ ఫ్యాకల్టీస్ ఉంటారు, అలాగే రెగ్యులర్ టెస్ట్లు ఉంటాయి, అలాగే మీకు దీనికి రివిజన్కి మైండ్ మ్యాప్స్ అండ్ షార్ట్ నోట్స్ ఉంటుంది, అలాగే మీకు క్లాస్ రూమ్ నోట్స్ అవైలబుల్ ఉంటుంది. మీకు ఐపీ కూడా టెన్షన్ లేదు ఇక్కడ, ఎందుకంటే ఇందులోనే మీకు ఫ్రీగా బోర్డ్ బూస్టర్ బ్యాచ్
ఇది ఐపీ కోసం ఇస్తున్న బ్యాచ్ అనమాట. అది అయితే మీకు ప్రొవైడ్ చేసేస్తాం. ఓకే, అది మీకు నవంబర్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. అలాగే దాంతోపాటు మీకు ఇగో ఇవన్నీ అయితే ఉంటాయి, పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తాం. మీరు ఇంకొక ప్లాన్ ఇన్ఫినిటీ ప్లాన్ ఉంటుంది. ఆ ఇన్ఫినిటీ ప్లాన్కి వెళ్తే అందులో ఏంటంటే మీకు అక్కడ ప్రాక్టీస్కి క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ అనే ఫీచర్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మీకు పీవైక్యూ బుక్స్, ఫిజికల్ బుక్స్ మీ ఇంటికే పంపిస్తాం అనమాట. సో అది కూడా ఉంటుంది. అలాగే 1-to-1 మెంటర్షిప్, డిజిటల్ మాడ్యూల్స్, బుక్స్, పీడబ్ల్యూపై సబ్స్క్రిప్షన్, ప్రిపరేషన్ మీటర్, ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. దీని లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెడతా, వెళ్ళి చూసుకోండి ఒకసారి. ఇంకా ఛాన్స్ ఉంది మీకు మీ జేఈ క్రాక్ చేయడానికి. ఓకే, అండ్ అలాగే ఇందాక చెప్పిన మాక్ టెస్ట్లు ఒకవేళ మీకు ఆన్లైన్ మంచిది కావాలంటే మేమైతే మా మాక్ టెస్ట్ లాంచ్ చేసినాం అబ్బా. ఏంటంటే విచ్ ఇస్ గోయింగ్ టు బి ఎప్సెట్ రుద్ర మాక్ టెస్ట్ ఇది. ఓకే, అండ్ అగైన్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి, అన్న ఎప్సెట్ గురించి కదా ఈ టెస్ట్ సిరీస్ అంటే, లేదు నాన్న, పేరు ఎప్సెట్ అని పెట్టినాము కానీ ఇందులో మీకు ఏంటంటే ఎప్సెట్, జేఈ, నీట్, ఎన్సీఆర్టీ అండ్ అలాగే వేరే ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు చూపిస్తాను ఇందులో ఏం ఫీచర్స్ ఉంటాయో, మీకు క్లారిటీ వస్తుంది. మీరు చూడండి ఒకసారి ఇక్కడ. ఇందులో మీకు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది స్టూడెంట్స్ మేము మాట్లాడినప్పుడు, అన్న మాకు అంటే మీరు బిట్సాట్, విట్, ఎస్ఆర్ఎం ఇలాంటి చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రతి దానికి సంబంధించి పీవైక్యూస్, మాక్ టెస్ట్లకి మీరు ఇక్కడక్కడ వెతుకుతూ ఉంటారు. సో మేము ఏం చేసినామంటే ఆ గోల్ అంతా ఎందుకు, ఒకటే టెస్ట్ సిరీస్లో మీకు ఏంటి, ఇందులో మీకు ఎప్సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది, అలాగే జేఈకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది, అలాగే మీరు బిట్సాట్, విట్ కూడా ఎలాగో రాస్తారు కాబట్టి దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఓకే, మాక్స్ ఉంటాయి. అలాగే ఒకవేళ మీరు నీట్కి కూడా ప్రిపేర్ అవుతున్నారు అంటే దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే మీకు కొన్ని షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం పర్ చాప్టర్. అలాగే ఫుల్ లెంత్ సిరీస్ కూడా ఉంటుంది ఇందులో, అండ్ అలాగే చాప్టర్ వైజ్ సిరీస్ కూడా ఉంటుంది ఇందులో. సో మీరు చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటాయి, ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి, అలాగే మీకు ఎప్సెట్ పీవైక్యూస్ మీద టెస్టులు కావాలంటే అవి కూడా ఉంటాయి, జేఈ పీవైక్యూస్ మీద టెస్టులు కావాలంటే అది కూడా ఉంటాయి, అలాగే మీకు బిట్సాట్, విట్ మీద ఆ పీవైక్యూస్ మీద టెస్ట్ కావాలంటే అది కూడా ఉంటాయి, అలాగే నీట్ మీద కావాలంటే లెట్సే మీరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నీట్ కూడా ప్రిపేర్ అవుతున్నారు, సో వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ నీట్ పీవైక్యూ సిరీస్. సో ఇవన్నీ కూడా ఒకటే దానిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ఎప్సెట్ రుద్ర ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెడతాం, చూసుకోండి. ఓకే, అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి అబ్బా. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. కొంచెం లెందీ వీడియో కానీ ఐ ఫెల్ట్ ఇవన్నీ కవర్ చేయాలి, మీకు ఇవన్నీ చెప్పాలని అన్ని డీటెయిల్గా చెప్పిన. ఈ 6 పాయింట్స్ అయితే పక్కాగా చూసుకోండి అబ్బా, చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు మీ ప్రిపరేషన్లో. ఓకే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి పక్కా. ఓకే, ఏం డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, మీ ప్రతి కామెంట్ నేను చూస్తూనే ఉంటా. అండ్ దానికి తగ్గట్టుగా మీకైతే ఏమేం కావాలో, ఇంకేమేమి ప్రొవైడ్ చేయాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.